అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. ఈరోజు నవోదయ 6th క్లాస్ అప్లై చేయాలనుకుంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా ఈ డాక్యుమెంట్స్, ఈ ప్రొసీజర్ తెలుసుకునే ముందు నవోదయ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకోండి. దానికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ నేను చేసి పెట్టాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లోన ఉంటుంది, ఒకసారి చూడండి. దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే నవోదయకి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ కావాలండి. నార్మల్గా స్టడీ సర్టిఫికేట్ అంటే స్కూల్ వాళ్ళు ఇచ్చిన స్టడీ సర్టిఫికేట్ మనం తీసుకుంటారు, పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. స్కూల్ వాళ్ళు ఇచ్చిన స్టడీ సర్టిఫికేటే, కానీ ఇంతకుముందు మనం చూస్తున్నట్టు ఫార్మాట్లో కాకుండా నవోదయ వెబ్సైట్లో ఆ స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ షేప్లో మీకు నవోదయ స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కావాలంటే మీకు నేను చూపిస్తాను. లేదు నా వాట్సాప్ నెంబర్కి మీరు స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్ కావాలని మీరు అడిగితే నేను మీకు డైరెక్ట్గా పంపిస్తాను. ఓకేనా? స్టడీ సర్టిఫికేటు. సెకండ్ ఏంటంటే స్టూడెంట్ సైన్ అండి, స్టూడెంట్ సిగ్నేచర్ కావాలి. అలాగే పేరెంట్ సైన్, పేరెంట్ సిగ్నేచరు, స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ అప్లై చేయాల్సిన స్టూడెంట్ ఫోటో, అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అందరికీ అవసరం లేదు. ఎవరికైతే ఆధార్ కార్డు లేదో, సో ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఆల్రెడీ అప్లై చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది, లింక్ ఓపెన్ అవుతుంది. సెప్టెంబర్ 16th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడాను మీకు యూజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నవోదయ స్టడీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడము, అప్లై చేయడం కూడాను ఎలా అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఫస్ట్ మీరు గూగుల్లో నవోదయ అని క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ నవోదయ అని టైప్ చేశాను అనమాట. సో నవోదయ అని టైప్ చేయగానే మ్యాక్సిమం అందరికీ కూడాను బ్లూ కలర్లో వచ్చిన ఫస్ట్ లింక్ అనేది ఉంటుంది, మీకు నవోదయ విద్యాలయ సమితి అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ బాక్స్లో ఉంది కదా, ఈ బాక్స్లో పైన బ్లూ కలర్లో ఉంది చూడండి, క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ క్లాస్ 6th జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025. సో దాని మీద మీరు క్లిక్ చేయాలండి, ఇంకా వేరే దాని మీద క్లిక్ చేయొద్దు, దాని మీద మీరు క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు జస్ట్ దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ పేజ్ అనేది ఇలా కనబడుతుంది. సో దీంట్లో క్యాండిడేట్స్ కార్నర్ అని ఉంటుంది, దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ముందు మీరు చేయాల్సింది ఏంటంటే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6th అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తారన్నమాట. సో మీరు స్టెప్ బై స్టెప్ నేను చెప్పేది ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. మీకు ఇలా కనబడుతుంది అనమాట, స్క్రీన్ ఇలా కనబడుతుంది. సో ఇగో మీరు చూడొచ్చు ఇంపార్టెంట్ డేట్స్. అప్లై డేట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 16 సెప్టెంబరు. ఇంకా మిగతావన్నీ కూడా ఉంటుంది. సో ఇవి కాకుండా మీరు ఇటువైపు చూడండి, రైట్ సైడ్లో మీరు స్క్రీన్కి రైట్ సైడ్లో చూస్తే ఫార్మాట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ అని ఉంది కదా, మీరు స్క్రీన్ మీద రైట్ సైడ్ చూడండి. నేను ఏంటంటే దీన్ని కొంచెం పెద్దది చేసుకున్నాను మన కన్వీనియంట్ కోసం. ఓకేనా? ఫార్మాట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ టు బి డౌన్లోడెడ్ అని ఉంది కదా, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఉంది కదా. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోద్దండి. సో నేను ఇప్పుడు మీకు డౌన్లోడింగ్ అనేది ఎలా అనేది కూడా మీకు నేను చెప్తాను. సో మీరు చూడవచ్చు, నేను దాని మీద క్లిక్ చేశాను కదా, డౌన్లోడ్ అయ్యింది అనమాట. సో డౌన్లోడ్ అయ్యేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు స్క్రీన్లో మీరు స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్ని మీరు చూస్తున్నారనమాట. సో దీన్ని ఎలా ఫిల్ చేయాలి, ప్రతి లైన్ టు లైన్ ఎలా ఫిల్ చేయాలనే దాని మీద కూడాను నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ని కూడాను మీకు నేను పెడతాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో, దాన్ని కూడాను చూడండి. సో ఇది స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్ అనమాట, దీన్నే ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు పూర్తి
డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నా నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. కింద సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ విత్ సీల్ ఉంది కదా, అంటే స్టూడెంట్ ప్రజెంట్ 5th క్లాస్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ తాలూకా హెడ్ మాస్టర్ సీల్ అనేది అలాగే సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనం అప్లై చేసినప్పుడు ఓన్లీ సింగిల్ స్టేజ్లో ఆన్లైన్లో అప్లై చేయొచ్చండి. మెయిన్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్లో ఫస్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ అండి. ఈ క్యాండిడేట్ సిగ్నేచర్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా, సో 10 to 100 kbలో ఉండాలన్నమాట. అంటే ఆ సిగ్నేచర్ తాలూకు డాక్యుమెంట్ అనేది 10 to 100 kb సైజులో దాన్ని ఉండాలి. దాన్ని యాక్చువల్గా మనం సైజ్ చేసుకోవచ్చు గూగుల్లోనే. సో కంప్రెస్ అని కొట్టి కంప్రెస్ 10 to 100 kb అని కొడితే మనకు వస్తుంది. దానికంటే బెటర్గా మీకు కన్ఫ్యూజన్ ఉంటే మీరు మీకు దగ్గరలో ఉండే నెట్ సెంటర్కి కానీ మీ సేవలకు కానీ వెళ్తే వాళ్ళే చేసి పెట్టేస్తారు. క్యాండిడేట్ సిగ్నేచర్ అయింది కదా. నెక్స్ట్ పేరెంట్ సిగ్నేచర్ ఆల్రెడీ చెప్పాను కదా, పేరెంట్ సిగ్నేచర్ కూడాను 10 to 100 kb. నెక్స్ట్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్, ఇది 10 to 100 kb సైజులో ఉండాలి. సర్టిఫికేట్ సైన్డ్ బై పేరెంట్ క్యాండిడేట్ వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్. సో హెడ్ మాస్టర్ సీల్ వేసిన స్టడీ సర్టిఫికేట్ ఉంది కదా, అది 4th one అనమాట. ఇది 50 to 100 kb సైజులో ఉండాలి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఆధార్ ఎవరికైతే లేదో వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ రెసిడెంట్ సర్టిఫికేటు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి కావాల్సినవి. మీరు అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇదిగోండి స్క్రీన్ మీద ఉన్న వీటికి ముందు ఎస్ ఆర్ నో అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. సో వీటికి ఎస్ ఆర్ నో అని చెప్పిన తర్వాత ఫైనల్గా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఏంటి, స్టూడెంట్ లాస్ట్ ఇయర్ 5th క్లాస్ చదివేస్తున్నాడా అని అడిగారు. ఆల్రెడీ పాస్ అయ్యున్నాడా అని అంటే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పాలి. అండ్ ఇంతకుముందు నవోదయకి అప్లై చేశారా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పాలి. యాక్చువల్గా ఈ రెండు కూడాను నో అని పెట్టాలి. ఫస్ట్ 2 నో పెట్టాలి. తర్వాత ప్రాస్పెక్టస్ ఫామ్ మీరు చదివారని అడిగాడు, సో ఎస్ పెట్టాలి. జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేస్తే వస్తారనమాట. ఎస్ అని పెడితే చాలన్నమాట. సో స్టూడెంట్ ఏ జిల్లాలో చదువుతున్నాడో ఆ జిల్లాకే అప్లై చేస్తున్నారని అడుగుతున్నాడు. సారీ, ఆ జిల్లాలోనే ఉన్నారా అని అంటున్నారు. సో అది ఎస్ అని పెట్టాలి. నెక్స్ట్ హెడ్ మాస్టర్ సైన్, ఇదన్నీ ఇలా కొడితే మీకు ఎస్ అని వచ్చేస్తుంది. హెడ్ మాస్టర్ సైన్ చేసిన సర్టిఫికేట్ ఉందా అంటే ఎస్. అలాగే మీరు 4th క్లాస్ పాస్ అయ్యి 5th వచ్చారా ఈ ఇయర్ అని అంటే ఎస్ అని పెడితే సరిపోతుంది. అలాగే ఆధార్ ఉంటే ఎస్ అని పెడతారు. సో ఎస్ అని పెడితే ఆధార్ నెంబర్ అడుగుతారు అన్నమాట, ఆధార్ నెంబరు. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సబ్మిట్ కొడితే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసేస్తే సో మీకు సింగిల్ స్టేజ్లోనే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయడం అనేది అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. నేను నా ఫ్రీ టైంలో నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా, థ్యాంక్ యూ.